నమస్తే. 2025 మాస ఫలితాల్లో జనవరి మాసంలో వృషభ రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి కొంత ధార్మిక విషయాల పట్ల ఆధ్యాత్మికత చక్కగా అంటే స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అన్నది వృషభ రాశి వారికి ఇంప్రూవ్ అవుతూ వస్తూ ఉంది. అయితే కొంత అవమానాలు కానీ అంటే లేనిపోని నిందలు కానీ ఇవన్నీ ఉన్నా కూడా ఈ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ వల్ల కొంత మానసిక ధైర్యాన్ని చక్కగా కూడగట్టుకుంటారు వృషభ రాశి వారని మనం చెప్పవచ్చు. అయితే కొంత సంతాన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే సంతానం కోరుకున్న దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా జ్యోతిష్యపరంగా పరిహారాలు చేయటం అనేది తప్పనిసరి. లేకపోతే సంతానం అంతా అంటే కోరుకునే వాళ్ళకి కొంత ఆలస్యం అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అయితే కొంత బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కొంత ప్రాఫిటబుల్గానే ముందుకు వెళ్ళే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలాగే కోర్టు సమస్యలు కూడా ఒక కన్క్లూజన్కి ఒక కొలిక్కి వచ్చే సిచ్యువేషన్స్ అయితే వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. పై అధికారులతో కొద్దిగా మనస్తాపము, అలాగే ట్రాన్స్ఫర్స్ కోరుకునే వాళ్ళకి కొద్దిగా జాప్యము, ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే జనవరి మాసంలో వృషభ రాశి వారికి కుటుంబ పరంగా కొన్ని డిస్కషన్స్ కానీ కోపమైన సిచ్యువేషన్స్ అంటే వాతావరణం అంతా కూడా కొంత యుద్ధ వాతావరణం ఉండడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అర్థం లేని ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేయకుండా ఉంటే చాలా బెటర్. అలాగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్, స్పెక్యులేషను, ఈ కమ్యూనికేషన్స్ అన్నవి చక్కగా ఉంటాయన్నమాట. పార్ట్నర్స్తో కానీ లేదంటే న్యూ బ్రాంచెస్ ఏదైనా ఓపెన్ చేయాలన్నా కూడా ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పాజిటివ్ వేలో మూవ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇంకా జనవరి ఫస్ట్ వీక్, సెకండ్, థర్డ్ వీక్స్లో హెల్త్ పరంగా చాలా కేర్ తీసుకోవాలి వృషభ రాశి వారు. మనకి ఫస్ట్ వీక్ అంటే 1st to 4th వరకు ఫస్ట్ వీక్ ఉంటుంది, 5th to 11th వరకు సెకండ్ వీక్ ఉంటుంది, 12th to 18 వరకు థర్డ్ వీక్ ఉంటుంది. కాబట్టి ఈ 3 వీక్స్లోని కూడా హెల్త్ పట్ల కొంత జాగ్రత్త తీసుకోండి. సడన్గా బాడీలో హీట్ చేయడము, తర్వాత కళ్ళల్లో వేడి చేయడము, లేదా టైంకి ఆహారం తీసుకోకపోవడము, ఏదో ఒకలాంటి శరీరంలో నలత, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా కొంతవరకు అయితే ఖర్చులన్నీ కూడా అదుపులో ఉండే పరిస్థితి ఉంది. మాసాలు అంటే ఎక్కువ ఎక్స్పెన్సెస్ అయితే ఏం లేవు, కొంత అదుపులోనే ఉంటాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి కొన్ని అవకాశాలన్నీ పాజిటివ్ ఛాన్సెస్ అన్నీ కూడా మనకి జనవరి 4th వీక్, 5th వీక్ అప్పుడు కొన్ని ఛాన్సెస్ మెరుగుపడడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులు కొంత విద్య పట్ల అధికంగా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. పెళ్లి కాని యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాటలు అవుతూ ఉంటాయి, కానీ ఏది ఫైనలైజ్ కాదు. అంత మాత్రాన అధైర్యపడాల్సిన సిచ్యువేషన్ ఏం లేదు. ఎందుకంటే మాటలు అయితే అవుతుంటాయి, ప్రోగ్రెసివ్గా అనిపిస్తూ ఉంటుంది, బట్ ఫైనలైజ్ అయ్యే సిచ్యువేషన్ అయితే మనకి కనిపించదు. ఆల్మోస్ట్ ఇంకా ఫిక్స్డ్ అసెట్ కొనుక్కున్న వాళ్ళకు కూడా కొంత పెండింగ్ పడవచ్చు. ఏదైనా అనుకున్న వర్క్స్ ఏదైనా కానీ కొంత పెండింగ్ పడే సిచ్యువేషన్ అయితే కనబడుతోంది. ఈ మాసంలో పూజించాల్సిన దైవం విష్ణుమూర్తి ఆరాధన ఎక్కువగా చేస్తే మంచిది. విష్ణు సహస్రనామాలు విన్నా కూడా కొంత పాజిటివ్ సిచ్యువేషన్స్, అలాగే మీరు ఏదైతే వాల్యూ తగ్గుతుంది అనుకున్నామో ఆ విషయంలో కొంత ఉపశమనంగా వృషభ రాశి వారికి ఉంటుంది. ఇక డేట్స్ వైజ్ చూద్దాం ఎలా ఉందో. వృషభ రాశి వారికి జనవరి 1st, 2nd, 3rd, 4th ఈ డేట్స్ అంటే 1 to 4th వరకు పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, దైవ బలము ఇవన్నీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. 5, 6 డేట్స్ కొంచెం చాలా వరకు శరీరంలో అలసటగా ఫీల్ అవ్వడము 5, 6 డేట్స్లో మీకు అలా అనిపిస్తుంది. అలాగే 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 అంటే ఆల్మోస్ట్ థర్డ్ వీక్ వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా మళ్ళీ అగైన్ పాజిటివ్గా ఉన్నాయి. ఇప్పటి నుంచి 5th to ఆల్మోస్ట్ 18th వరకు ఉండే డేట్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. 19, 20 డేట్స్లో మళ్ళీ కొంచెము శరీరంలో ఏదో అలసట ఎక్కువగా ఉండడము, విశ్రాంతి లేకపోవడము 19, 20 డేట్స్లో మీకు అనిపిస్తుంది. 21, 22 డేట్స్ ఏంటంటే కొంచెము ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొనడం, లేదా జీవిత భాగస్వామితో కలిసి లేదా పిల్లలతో కలిసి విహారయాత్రకు ఏదైనా వెళ్ళే అవకాశము, లేదా బిజినెస్ పార్ట్నర్స్తో కలిసి కొంత వినోదాల్లో పాల్గొనడము. ఏ డేట్స్ అవి 21, 22. అగైన్ 23, 24 కొంత వర్క్ లోడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. 25, 26, 27, 28, 29, 30 డేట్స్ మళ్ళీ పాజిటివ్గా ఉంటాయి. కొంచెము పెద్దలతోని లేదా తండ్రి సమానమైన వాళ్ళతోని
ఆహ్, అలా ఫాదర్లీ ఏజ్ ఉన్న వాళ్ళతోని కొంత టైమ్ స్పెండ్ చేయడం, వాళ్ళకి సేవ చేయడము, లేదంటే వాళ్ళ నుంచి కొంత మీకు ఆహ్, ఎలా అంటే పాజిటివ్ వైబ్స్ అనేవి రావడము, ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే వృషభ రాశి వారికి కనిపిస్తుంది. మరి చేసుకోవాల్సిన పరిహారాలేంటో కూడా తెలుసుకున్నాం కదా! ఇవన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.